ఇప్పుడు కొత్త ల్యాబ్స్ సిస్టమ్ అని వచ్చేసింది. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే మీరు ఈ ల్యాబ్స్లో వస్తారు, 15 నుంచి 20 అయితే మీరు ఈ ల్యాబ్స్లో వస్తారు అని చెప్పేసి మనకు ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి వచ్చినాయి. ఎప్పుడైతే ఈ రూల్స్ వచ్చినాయో దీన్ని కూడా మళ్ళీ క్రిమినల్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో మీకు లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా, దాన్ని మేము డిడక్ట్ చేస్తాం, తగ్గిస్తాం. చాలా వరకు మీరు పే చేయకుండా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 60 లక్షలు పర్ యానం ఉంది లేదా ₹1,00,00,000 పర్ యానం ఉంది, మీరు ఎక్స్ అమౌంట్ కట్టాలి. మేము కొన్ని రకాల టెక్నికల్ టర్మినాలజీస్, కొన్ని రకాల రూల్స్, ఐటీ యాక్ట్లు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లు అవి ఇవి యూజ్ చేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ అనేదాన్ని చాలా రెడ్యూస్ చేస్తాం. ఆ రెడ్యూస్ చేసినందుకు మాకు ఎక్స్ అమౌంట్లో నుంచి ఇంత అమౌంట్ మాకు కావాలి, ఆ అమౌంట్ మీరు మాకు ముందే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు మాకు అమౌంట్ ఇస్తే మీ పాత బిల్లింగ్స్ను బేస్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నింటినీ మాకు ఫార్వర్డ్ చేస్తే దాంట్లో నుంచి వెళ్ళి దేనికి ఏ రూల్స్ కింద మేము ఇచ్చేయాలనో చూసి ఆ డిడక్షన్ ఛార్జెస్ అన్నింటినీ ఇచ్చేసి మీకు లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటట్టు మేము సెట్ చేస్తామని చెప్పేసి మాట్లాడి కన్వర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు.